తీసుకుని వెళ్ళండి. భాగ్య 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 ఏమైంది భాగ్య? పాజిటివ్ గానే వచ్చింది. నీ మనవరాలు తల్లి కాబోతుందమ్మా. ఇక మీదే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బరువులు ఎత్తకూడదు, మెట్లెక్కి దిగకూడదు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి, ఆహారంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా ఓ 3 నెలలు కాస్త దూరంగా ఉండండి. ఏంటి అయ్యగారు కాలు పడుతున్నారు? ఏంటి విషయం? మ్యాట్నీ షోకా? ఏం లేదు, నా కోసం ఎలాగైనా కష్టపడి ముక్కి ములుగైనా ఓ ఆడపిల్లని కంటావా? ఆడపిల్ల? నీలాగా మొరటి పనులు చేసే వాళ్ళంతా మగపిల్లనేగా కోరుకుంటారు. నువ్వేంటి ఆడపిల్ల కావాలంటున్నావు? ఎందుకంటే ఆడపిల్ల పుడితే మా అన్నమ్మ నన్ను ఎలా కష్టం తెలియకుండా పెంచిందో అదే మాదిరిగా నేను పెంచాలి. అందుకే. ఏమయ్యా, అన్నం అంటే నీకు అంత ఇష్టమా? మా అన్నం అంటే నాకు ప్రాణం. నాన్న అమ్మ చనిపోయి నేను అనాథన అయినప్పుడు. చూడమ్మా, నువ్వు కావాలంటే రా, ఈ పిల్లని తీసుకురావద్దు. వీడు లోపలికి వస్తే నా పిల్లని తిడుతుంది. నేను నా పిల్ల మాట వింటాను. నీ తోడబుట్టిన చెల్లెలు బిడ్డరా ఇడు. నేను కాదలేదుగామ్మా, వీడి బాబుతో పుట్టిన అత్తుంది. ఆడకి తీసుకెళ్లి వదులు, లేదంటే దాని అనాథాశ్రమంలో వదిలేయమ్మా. నేనుండగా ఈడెందుకురా అనాథాశ్రమంలో ఉండాలా? నిన్ను పెంచడం తెలిసిన నాకు ఈయన్ని పెంచడం తెలీదా ఏంది? అయితే నీకు ముఖ్యం కాదు. నాకు కురివి పెట్టే కొడుకు కంటే కొడుకులోటి తీర్చే మనవడేరా ముఖ్యం. నేను మా అన్నమ్మ కూతురు కొడుకుని. మామూలుగా అమ్మ అమ్మని అవ్వని పిలుస్తారు. నేనెందుకు అన్నమ్మని పిలుస్తున్నానో చెప్పనా? నాకు అమ్మ అదే, నాయన అదే. నువ్వేం దిగులు పడకు. కవల పిల్లని కంటాను, అన్నమ్మని మంగమ్మని. సరేనా? ఊళ్ళో ఎవడి గొంతు కొయ్యాలన్నా ఈ రోలక్స్ ఎత్తుకుంటూ వస్తారు. నువ్వేంద్రా అంటే నా పగోడు నేసేయడానికి ఈయన్ని తీసుకుపోయినావు. ఈడేమన్నా అంత పోటుగాడా? చెప్పేదిన కాసులు, ఆ రాయుణ్ణి లేపడం అంటే జింక వేట కాదు, పులి వేట. భద్రంగా చెయ్యాలా. ఆదరోమని నోటీస్ అంటించారు. దాన్ని భద్రంగా చూడు, దీన్ని భద్రంగా చూడు. ఇలా చూడు బాచి, రేపు మనం కోర్టుకు పోలేదనుకో ఈ NBW ఇచ్చేస్తారు. మనం పోయినా పోకపోయినా ఆ పిల్లగాని వచ్చిందనుకో కోర్టుకి రానిరా, కోర్టులోనే వేసేద్దాం. స్కెచ్ చేయరా.
చెప్పు నాన్న. ఎక్కడున్నారో మర్రి చెట్టు దాటి వస్తున్నావు. ఫోన్ ఒకసారి అల్లుడు గారికి ఇవ్వు. ఏమండి, మా నాన్న మీతో మాట్లాడాలంట. ఒక నిమిషం ఇవ్వు. చెప్పు మావయ్య. బాబు, ఈ రోజు కోర్టుకి రావద్దు మీరు. ఏమావయ్య? ఇక్కడ బాచి మనుషులు అదో టైప్గా తిరుగుతున్నారు. నాకెందుకు భయంగా ఉంది బాబు, అందుకే రావద్దంటున్నాను. ఏం కాదులే మావయ్య, నేను కోర్టుకే వస్తున్నాను. నా మాట విను బాబు. ఇప్పటికే నేను నా భార్యను పోగొట్టుకున్నాను, నిన్ను పోగొట్టుకోలేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను వస్తున్నాను. బాబు, హలో. ఏరా, కోర్టును చుట్టుముట్టారా? నువ్వు చూస్తుండగానే నా పిల్లంతో కోర్టుకు వస్తానురా. రారా, నేను చూస్తుండగా నన్ను ఎలా దాటిపోతావు నేను చూస్తా. సరైనోడివైతే రా. ఆ పిల్ల గనక కోర్టులోకి వెళ్ళిందంటే మనం కన్ఫర్మ్ గా లోపల పోతాం బాచి. హ, లోపలికి పోతేనే కదా ఇక లోపలికి పోతాం. దాన్ని కోర్టునే వేసి పారేనా? ఎక్కడికి వస్తున్నాడా? నువ్వేంటయ్యా ఆయన చూసి ఇంతలా భయపడిపోతా? అరే, ఈడొక నేసేయడానికి వచ్చినామని తెలిసినారంటే క్లాస్ పీకుతాడయ్యా. కాసులో అన్నా, ఈడేం చేస్తున్నావురా? ఏం లేదన్నా, ఊరికే కోర్టుకు వచ్చినాం. అన్నా వీళ్ళు ఏమైనా సేవ చేయడానికి వచ్చి ఉంటారా? సాగొట్టి వచ్చి ఉంటారు. ఏదో కేసు వాయిదాకి వచ్చి ఉంటుంది. ఎరా అవునన్నా, వాయిదాకి వచ్చా. రేట్ శాతం అడిగారు, వాయిదాకి వచ్చానని మేనేజ్ చేశాను. ఇంకా నయ్యం, ఏడ వాగి సస్తావో అనుకున్నా. రే బాచి అచ్చుర్రా. అన్నా మన రాయుడేందన్నా పాప నడి రోడ్లో పెళ్ళంతా ఉన్నాడు. ఏంది రాయుడు? మంగమ్మ హత్య చేయడం మీరు చూసారా? అవునయ్యా, పట్టపగల మార్కెట్ కాడ 10 అడుగుల దూరంలో నా కళ్ళ ముందే ఆ బాచి భానుమతి గొంతు కోసి దారుణంగా చంపేశాడయ్యా. ఇది ఎందుకమ్మా ముందే చెప్పలేదు? ఇంతవరకు ఆ హత్య గురించి ఎవరూ నన్ను అడగలేదయ్యా. అనంతపురం జిల్లా కోర్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గణేష్ నాయకత్వంలో జరిపించిన విచారణలో రోలెక్స్ బాచి అతని అనుచరులే పాపంపేట భానుమతిని హత్య చేసి ఉండొచ్చు అనే సందేహం ఆధారంగా రోలెక్స్ బాచిని అతని అనుచరుల్ని ఖైదు చేసి విచారించి ఛార్జిషీట్ ఫైల్ చేయవలసిందిగా పోలీస్ శాఖని ఈ కోర్టు ఆదేశిస్తోంది. చూసావురా బామర్ది, ఆ భైరవుడు ఆడి డబ్బు పొగరు చూపించాడు. ఎందుకని నేను ఆ రోజే చెప్పిన ఆడు మనల్ని రౌడీగాడగానే చూస్తున్నాడని. నువ్వే వెళ్ళలేదు, ఇప్పుడు డబ్బు తిని నిలబడ్డావు. ఏంద్రా బాచి మాట్లాడమేంది? ఆ విశ్వాసం లేనాడు కోసమే కదా నా మొగడు ఈదులో పరిగెత్తించిన. నువ్వేంటి అడిగి చెప్పేది? నువ్వెంత చెప్పినా నీ తమ్ముడు బురకెక్కదు. ఎందుకంటే ఆడికి పదవాస్తో కళ్ళు మూసిపోనే. చూడు బామర్ది, ఆ భైరుడు తెలియక పనిచేశాడు అనుకోకు. నీకు రాయుడికి పగుందని తెలిసి ఆయన కోర్టుకు తీసుకొచ్చి మరీ దింపాడు. ఇది తెలియకుండా నువ్వు ఆడి కోసం నన్ను తెరివి నీ విశ్వాసం చూపించావు కదా. అదే విశ్వాసం ఆ భైరవుడు కూడా ఉండాలిగా, కానీ లేదే. ఆ రాయుడు గారి పెళ్లికెళ్ళమే కాకుండా దొరగారు గిఫ్ట్ ఇచ్చాడు, గిఫ్ట్. సోతావా సలీరా, సిగ్గు లేకుండా ఫోటో దిగాడు. నమస్కారం. అందరినీ రైస్ మిల్కి రమ్మని చెప్పినా మీరు కూడా ఆడకొచ్చేయండి. మన బండి గట్ట వస్తున్నాడు. ఒరే రోలెక్స్, పిచ్చారా నీకు? అన్న అర్జెంట్ గా బయటకు వెళ్తా ఉండగా అడ్డొస్తావేందే? బండి తీరా. నిన్నెవడరా లోపల దొరిందే? అవును, ఈ పీకలకు వచ్చేవాడిని ఎక్కడికైనా తీసుకొచ్చా? రేయ్ తగ్గరా, నువ్వేంద్ర పేల్తున్నావు?
నా బామర్దికి నచ్చనని నీ అన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నీ అన్నకు నచ్చని నన్ను నా బామర్ది తీసుకురాకూడదా? చూసినావన్నా బావా బామర్ది అట్టా కలిసి వచ్చినారు, అది మీ ముందుకి. ఎంత పొగరో. ఎరా బాచే, నీకు నచ్చిన పని నేనేం చేశానురా? ఆ రాయుడుగాడి పెళ్ళ నన్ను లోపలేయడానికి కోర్టులో రిట్టేసినది. ఆ? నేను వాళ్ళని కోర్టుకు రాకుండా అడ్డుకుందాం అనుకుంటే మీరేంద్రంటే వాళ్ళని గొప్పగా కోర్టు దగ్గరకు తీసుకొచ్చి దింపినారు. ఇది సాలదన్నట్టు వాళ్ళిద్దరి పెళ్లికెళ్ళి గిఫ్ట్ కూడా ఇచ్చినారు. ఆ? అప్పుడు నేను ముఖ్యం కాదు, ఆ రాయుడుగాడే మీకు ముఖ్యం. చూడు బాచే, నువ్వు నా కోసం ప్రాణాలు తీయమంటే తీస్తావు, కానీ ఆడు నా ప్రాణాలనే కాపాడినాడు. నీకు ఆడికి పడదని నాకంట తెలుసుద్ది. తెలుసుకోవాలి సామే. నీ పగోడిని నా పగోడ నేను అనుకోలేదా? అట్లాగే నా పగోడిని నీ పగోడుగా అనుకోవాలా? నైనా అన్న పగోడిని నువ్వు తెలుసుకోవాలా, నీ పగోడిని అన్న తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కుక్కే తోక ఆడించాలి, తోక కుక్కను ఆడించలేదబ్బా. రేయ్ డమ్మీ పీసు నువ్వేం రెచ్చిపోతున్నావు? ముందు నిన్నేసే. ఏయ్, నీకెంత దమ్ముంటే నా సోటికొచ్చి నా ఎదురుగుండా నా మనసు మీదే చేయి చేసుకుంటా? నీ దౌరజ గొంతు నువ్వి చంపేసి ఉండాల్సింది. వదిలి తప్పు చేసినా నా బాబు పడతావా? ఏంది అన్ననే కొట్టినా? అన్ననే కాదు, నా దారికి ఎవడు అడ్డొచ్చినా ఆడిని ఇట్టాకే కొడతా. అది నీకు తెలియాలా, నీ దొన్నకి తెలియాలా. ఇకపై ఆ రాయుడుగాడికి అనవసరంగా సపోర్ట్ చేస్తున్నావని తెలిసినాదనుకో, నరికేత్తా. రాబా. అన్నా, గడ్డి తిన్న ఆవు పాలిస్తుంది, కానీ పాలు తాగిన పాము ఇసాన్నే కక్కుతుంది. ఇంతకు మించి నేనేం చెప్పలేను. భద్రం అన్నా. ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ కలపరా. రే పిచ్చా నీకు, నువ్వెందుకు